ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గారు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు? మీ చెల్లి. మీ చెల్లిరా. నా చెల్లి? ఎస్, నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చంపితే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు. 50 కోట్లు! 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రే, మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తానమ్మా. ఒరేయ్, మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. అక్క చెప్పక్క. కౌశల్య చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటానక్క. రే, కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. ఎల్రా. సరేనా? రాగానే ఫోన్ చేయి. మీ అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు. ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే. ఇటు చూడు, ఎన్నేళ్ళైనా పర్లేదు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెఫ్ట్కి పోనీ. లెఫ్టా? ఎక్కడికి వెళ్తున్నావు? ద్వారకా నగర్. ద్వారకా నగరా? ఏ, అక్కడికి ఎందుకు? హలో హలో, ఎక్కడున్నారు? ఆన్ ద వేరా. ఇంకో 20 minutesలో ఉంటాం. వాడికి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదురా. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ముందు వాడిని కన్విన్స్ చేయి. సరే చేస్తానురా. ఎవరు ఫోన్ చేశారు? శ్రీను. సార్ కొట్టకండి సార్.
ఎందుకు సార్ కుడుతున్నారు? అడ్డం వచ్చింది కాక సార్. అడ్డంగా మాట్లాడతావా? ముందు చెప్పేది వినండి సార్. సార్ కొట్టకండి సార్. హలో బాస్, ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్. అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్. అను! రేయ్! అను! రేయ్ లోపల రారా. రేయ్! లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం. రారా. సూర్య వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? నువ్వు సైలెంట్గా ఉండు. మనం ఏ పని మీద వచ్చావాడు తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడ్రా? మహేషా, ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రేయ్ తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా. ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సార్ చెప్పు మురళి. అలాగా అతను ఎంక్వైరీ రూమ్లో వెయిట్ చేయమని. నేను ఇప్పుడే వస్తున్నాను. సూర్య, సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సాంబశివుడు. నాకు సాంబశివుడు దామోదర్ ద్వారా తెలుసు. ఆ రోజే ఫస్ట్ టైం అతన్ని కలిశాను. నమస్కారం సార్. మీకు చెప్పాను కదా సాంబా అని. నమస్కారం సార్. సాంబా, సార్ వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలంట. నువ్వే చేసి పెట్టు. చేసేది సార్. దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. రామచంద్ర కాలేజీలో 37 సీట్లే ఉన్నాయి. కానీ మా అమ్మాయికి 38వ ర్యాంక్ వచ్చింది. ఆ 37 మందిలో ఎవరన్నా వాపస్ తీసుకుంటే గానీ మా అమ్మాయికి సీట్ దొరకదు. దాంట్లో ఆ 37 మంది పేర్లున్నాయి. సార్, ఒక్కొక్క స్టూడెంట్ ఎండి అయిపోతే కోట్లు సంపాదిస్తారు. ఎవరు సార్ వాపస్ తీసుకుంటారు? వేరే ఏదైనా దారుంటే చూడండి. సార్, మీ అమ్మాయికి ఎండి సీట్ కావాలి అంతే కదా? నేను చూసుకుంటా సార్. చేసేద్దాం అన్న. సరే, నువ్వు బయలుదేరు. పేమెంట్ విషయాలు అవి నేను చూసుకుంటాను సార్. సాంబా నువ్వు వెళ్ళు. ఉంటాను సార్. సరే. ఈ 37 మంది స్టూడెంట్లో ఎలాంటి పొలిటికల్ పోలీసు సపోర్ట్ లేని స్టూడెంట్ ఈ 3వ ఫోటోలో ఉన్న అమ్మాయి అన్న. ఆ రోజు నువ్వు మీ చెల్లెల్ని తీసుకుని రావటం వల్ల సాంబడు వేసిన మొత్తం ప్లాన్ బెడిసి కొట్టింది. ఆడు మాడితే ఏంటనా? మనకు ఆ పిల్ల కదా ముఖ్యం. ఇతన్ని కలిపేసేస్తే అయిపోయింది కదా. ఇడియట్. ఈ పిల్లని చంపడం ముఖ్యం కాదు. ఈ మర్డర్ మెడికల్ సీటు కోసం చేసిన మర్డర్ అని తెలియకుండా చంపడమే ముఖ్యం. ఈ కుర్రాడితో కలిపి ఈ పిల్లనేసేస్తేనే ఆ రియల్ ఎస్టేట్ ఓడి మీద డౌట్ వస్తుంది. వాడి టార్గెట్ నీ ఫ్రెండ్ ఏమో అనుకుని నువ్వు నీ ఫ్రెండ్ని జైలుకి పంపించావు. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి. ఏదైనా ప్రాబ్లమా? నాకు వాడు సీటు కోసం మర్డర్ చేయబోతున్నాడన్న విషయం లేటుగా తెలిసింది. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు ఆ మెడికల్ సీట్ వద్దని దామోదర్తో చెప్పి పంపాను.
వాడంత డేంజరస్ అని నాకు తెలియలేదు సార్. ఏమయ్యా, ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చి సరెండర్ అయ్యావు, అంతేగా? డబ్బుంటే ఏం చేసినా పర్లేదా సార్? ఇంజనీరింగ్ సీట్లు కొనేస్తారు, డాక్టర్ సీట్లు కొనేస్తారు. మీ పిల్లలకి చదువు ఒప్పుతుందో లేదో మీ ప్రెస్టీజ్ కోసం వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అయిపోవాలి, అంతే కదా సార్? సార్, మీ కూతురికి కట్ ఆఫ్ మార్కులు కూడా రాలేదంటే దానికి అర్థం తను డాక్టర్ అవడానికి అర్హత లేదనే కదా సార్? ఇంత చిన్న విషయం మీకు ఎందుకు సార్ అర్థం కావట్లేదు? సరే సార్, రేపు మీ కూతురు డాక్టర్ అయిందనే అనుకుందాం. రేపు మీకే ఒక ప్రాబ్లం అంటే మీ ప్రాణాన్ని ధైర్యంగా మీ కూతురు చేతిలో పెడతారా? సార్, మా మిడిల్ క్లాస్ ఇళ్లలో చిన్న పెన్ నుంచి పెద్ద టీవీ వరకు ప్రతి దాంట్లో గ్యారంటీ చూసుకుని కొంటాం సార్. మా బతుకులు అంతే సార్. కానీ ఒక్క డాక్టర్ దగ్గర మాత్రమే సార్ ఏ ప్రశ్న అడగకుండా నమ్మకంతో ప్రాణాలను చేతిలో పెట్టి ఉన్నదంతా ఊడ్చిచ్చేస్తాం సార్. డాక్టర్ అనేది బిజినెస్ కాదు సార్, ప్రాణానికి సంబంధించిన విషయం, దేవుడితో సమానం. దాన్ని కూడా బిజినెస్ ఎందుకు చేస్తారు సార్? మీలాంటి వాళ్ళ వల్లనే సార్ మన దేశంలో 53% దొంగ డాక్టర్లు తయారవుతున్నారు. అలాంటి ఒక డాక్టర్ వల్లనే సార్ మా నాన్నగారు కూడా చనిపోయారు. ఈ ఐడి ప్రూఫ్లతో రూమ్ బుక్ చేయండి. అలాగే సార్. బాడీని రాత్రి 12ంటికి తీసుకొస్తాం, భయపడకు. పదండ్రా. రేయ్ రండ్రా. చెప్పరా, ఇక్కడ అంతా రెడీ చేసాం, అక్కడికే వస్తున్నాం. సరే సరే, తొందరగా రండి, అన్న వెయిట్ చేస్తున్నాడు. ఆ నెంబర్ ఒకసారి ట్రేస్ చేయి సార్. లొకేషన్ భీమిలికి దగ్గరలో చూపిస్తుంది సార్. నీకు కావాల్సింది నేనే కదరా, నా కోసం తన్నెందుకు చెప్పాలనుకుంటున్నావు? తను వదిలే. నీకోసం అది చావడం కాదురా, దానికోసమే నువ్వు చావబోతున్నావు. వాడి ఫ్రెండ్ జైలు నుంచి రాగానే వాడి ఫ్రెండ్ని వాడి చెల్లెల్ని కిడ్నాప్ చేసి మన గోడౌన్లో ఉరి తీసి సప్తగిరి లాడ్జ్లో వేలాడదీయండి. వేలాడదీసి తమ్ముడు వాళ్ళిద్దరు అవ్వుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా, పాపం సూసైడ్ చేసుకున్నారు. ఎవరు కదా కాల్ చేస్తా. నీకేం కాలేదు? సారీ రా, పర్లేదురా, తప్పుగా అనుకోలేదురా మామ, ప్లీజ్. సూర్య వెళ్ళిపోండి. సూర్య రారా, త్వరగా రా. భద్రా
ఎస్కేప్ అయ్యారన్నా. బ్రదర్ 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 ఆగండి బ్రదర్, ఆగండి. ఏం తప్పు చేశాను బ్రదర్ నేను మీ దగ్గర? మీరైనా చెప్పండి సిస్టర్. ఒక పూట మా ఇంటికి భోజనానికి రమ్మన్నాను, అది కూడా తప్ప? నా సిచ్యువేషన్ నీకు తెలీదా? వదిలేండి బ్రదర్, అదంతా నాకు అనవసరం. రేపు మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, ప్రామిస్ ప్రామిస్ చేయండి. ముందుకు నుంచి బయలుదేరం. నిజమా బ్రదర్? వస్తా, వస్తా, మీరు వస్తా. ఒప్పుకున్నారా? రండి రండి ముందు ఎక్కడికి? రండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటా బ్రదర్. బయలుదేరండి. బ్రదర్ తప్పనిసరిగా లంచ్ రావాలి, మర్చిపోవద్దు.
రే వదలరా మా వదిలేరా రారా